హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఒక సమ్మర్ స్పెషల్ లడ్డు రెసిపీని చూద్దాము. ఈ లడ్డూని రోజుకొకటి తిన్నారంటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా రోజుకొక లడ్డు తిన్నారంటే బ్లడ్ చక్కగా పడుతుంది. పిల్లలు, పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్స్ కూడా హ్యాపీగా తినేయచ్చు. చాలా సింపుల్గా చేసుకునే ఎంతో హెల్దీ లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ప్యాన్లో అరకప్పు పెసలు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మీరు కావాలంటే పెసర్లకి బదులుగా పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. కేవలం లో ఫ్లేమ్లోనే కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఆ పచ్చదనం అంతా తగ్గిపోయి బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. అప్పటి వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ పెసర్లు ఎంత బాగా వేగితే లడ్డు అంత రుచిగా ఉంటుంది. చూడండి, చక్కగా వేగిపోయాయి కదా. అలాగని మరి ఎర్రగా వేయించేయద్దు, మాడు వాసన వచ్చేస్తుంది. మధ్య మధ్యలో పప్పు వేగింది లేదో ఒక్కొక్క పప్పుని తిని చూస్తే మీకు పచ్చిదనం లేకుండా కమ్మగా ఉంటుంది పప్పు. లేదా పప్పుని ఈ విధంగా పగలు కొట్టారంటే లోపల ఈ విధంగా ఎర్రగా వేగాలి. ఇలా వేయించుకుంటే లడ్డు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు వీటిని వెంటనే మరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో అరకప్పు అవిసె గింజలు వేసుకోవాలి. మనం పెసర్లు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు అవిసె గింజలు వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదండి. కొంచెం చిటపటలాడడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూడండి, చిటపటలాడుతున్నాయి కదా. ఈ విధంగా వేయించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం పెసర్లు వేయించి ఒక ప్లేట్లోకి పోసుకున్నాం కదా, అందులోనే ఇవి కూడా పోసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కొంచెం పలచగా స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా ఆరుతాయి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే ఇందులో 4-5 యాలకులు కూడా వేసి మధ్య మధ్యలో ఆపుకుంటూ కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనం చేత్తో తాకి చూస్తే ఎక్కడైనా లైట్గా బరక తగలాలి, అలానే మరీ ఎక్కువ బరకగా గ్రైండ్ చేసేసుకోవద్దు. ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇందులో 1 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఇక్కడ నేను తాటి బెల్లం వేస్తున్నానండి. తాటి బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ తాటి బెల్లం చాలా మంచిది. బ్లడ్ బాగా పడుతుంది. రోజుకు ఒక ముక్క తాటి బెల్లం తిన్నారంటే బ్లడ్ చక్కగా పడుతుంది. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు తాటి బెల్లం తినడానికి ట్రై చేయండి. బెల్లం వేశాక అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లం ఇందులో చక్కగా కలిసిపోతుంది. ఇప్పుడు దీన్ని మరొక ప్లేట్లోకి తీసేసుకోండి. మీరు తాటి బెల్లంకి బదులుగా మామూలు బెల్లమైనా వేసుకోవచ్చు. తాటి బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిది. షుగర్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు. ప్లేట్లోకి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ లడ్డూల్ని చేసుకోవాలి. మొత్తం నెయ్యి ఒకేసారి పోయొద్దండి. కొంచెం కొంచెం నెయ్యి పోసుకుంటూ కలుపుకుంటూ లడ్డూల్ని చేసుకోవాలి. ఎక్కువ నెయ్యి పట్టదు. మొత్తం మీద ఒక పావు కప్పు నెయ్యి, 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుకుంటే లడ్డూలు చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇలా నెయ్యి బాగా కలిసిన తర్వాత కావలసిన సైజులో లడ్డూల్ని చేసుకోవడమే. చేతికి పొడి అంటుకుపోతూ ఉంటుందండి. ఆ పొడి దులిపేసుకుంటూ లడ్డూల్ని చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూ చేసుకుంటే విడిపోకుండా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మరొక చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి. చూడండి, చక్కగా వచ్చిందో కదా లడ్డు. ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవాలి. ఈ లడ్డూలు చేయడానికి మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి చాలా మంచిదండి. పెసర్లు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఒంటికి చలువ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే అవిసె గింజలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. ఈ లడ్డు అనే కాదు, మీరు ఏ లడ్డు చేస్తున్నా కానీ అందులో కొంచెం అవిసె గింజలు వేసేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. స్వీట్ ఇష్టపడిన వాళ్ళైతే అవిసె గింజలతో కారపొడి కూడా చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. రెసిపీ మన ఛానల్లో ఆల్రెడీ ఉంది. మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. ఈ విధంగా కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూని చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నామో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. మరి ఇంత హెల్దీ లడ్డూని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.